బాడీ ఎలక్షన్స్ కు బీజేపీ తెలంగాణ శాఖ బిగ్ స్కెచ్ వేస్తోంది. ఎన్నికల్ని సీరియస్ గా తీసుకొని పోరాటానికి సిద్ధమవుతోంది. 2014 నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటు బ్యాంకు షేర్ను గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన కమలం పార్టీ ఈసారి స్థానిక సమరంలో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. అయితే ఎన్నికల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అసలు బీజేపీ వ్యూహం ఏంటి? ఈసారి బుల్లెట్ గట్టిగా దించాలని కాషాయ పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా? అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ క్రమశిక్షణ తరగతుల్లో నేతలు చెబుతున్నదేంటి? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. ప్రధాని మోదీ కరిష్మాతో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు, అదే సంఖ్యలో ఎంపీలను గెలుచుకుంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నెగ్గింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 33% ఓటు బ్యాంకు సాధించిన బీజేపీ ఇప్పుడు లోకల్గా పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది. ఉత్తర తెలంగాణలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్న కమలం పార్టీ ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం నిరూపించుకోవాలని చూస్తోంది. అయితే స్థానిక సమరం బాధ్యతలను తమకే అప్పగించాలని ఎంపీలు కోరుతున్నారు. తమ అనుచరులకు సీట్లు ఇప్పించుకుని గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర స్థాయి వర్క్ షాపులను నిర్వహించి అభ్యర్థుల ఎంపిక, అన్ని స్థాయిల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎక్కువ మండల ప్రజా పరిషత్లతో పాటు కొన్ని జిల్లా పరిషత్లలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల్లో పట్టు బిగిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న టార్గెట్కు రీచ్ అవ్వచ్చని భావిస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఎంపీలకు బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు సమన్వయంతో పనిచేస్తే అధికార కాంగ్రెస్ ను ఢీ కొట్టొచ్చని పార్టీ నేతలకు సూచిస్తోంది. బీఆర్ఎస్ తమకు పోటీ కాదన్నది కమలనాథుల వాదన. ఇక అభ్యర్థుల ఎంపికలోనూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. బలమైన వారిని బరిలో దింపితేనే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తోంది బీజేపీ నాయకత్వం. గట్టిగా పోరాడాలని సూచిస్తోంది. అయితే ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో క్యాడర్, లీడర్ల మధ్య పంచాయతీ నడుస్తోంది. తన అనుచరులే లోకల్ బాడీస్ లో ఉండాలని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వార్ నడుస్తోంది. హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యేగా ఇక్కడ పట్టు బిగించాలన్నది ఈటెల ప్లాన్. తమ అనుచరులకే టికెట్లు ఇప్పించుకోవాలని ఎవరికి వారు ప్రయత్నించడం రగడకు కారణమవుతోంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్కి తక్కువ ఓట్లు వచ్చాయి. ఈటెల వర్గం ఇందుకు కారణమన్నది సంజయ్ వాదన. అందుకే తన అనుచరులకు సీట్లు ఇప్పించుకుని ఈటెలకు చెక్ పెట్టాలని కేంద్ర మంత్రి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధిపత్య పోరు జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు చర్చ. ఎంపీలకు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే ఎమ్మెల్యేలకు కోపం వస్తుంది. దీంతో ఇద్దరిని ఎలా సంతృప్తిపరచాలనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో 5 సభ్యులతో కమిటీ వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్న కమలనాథులు తమ లక్ష్యాన్ని ఎలా సాధిస్తారో చూడాలి మరి.